ఓకే మా 6th క్వశ్చన్ చూడమ్మా. 9th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్, ఎక్సర్సైజ్ 11.1 6th క్వశ్చన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ద స్లాంట్ హైట్ అండ్ బేస్ డయామీటర్ ఆఫ్ ఏ కానికల్ టోంబ్ ఆర్ 25 meters and 14 meters రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే స్లాంట్ హైట్ అంటే ఇదైనా తీసుకోవచ్చమ్మా, ఇదైనా తీసుకోవచ్చు. ఆ స్లాంట్ హైట్ కాస్త మనకి ఎంత ఇచ్చున్నారు, స్లాంట్ హైట్ కాస్త 25 మీటర్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నట్టు. డయామీటర్ అంటే మా డయామీటర్ మనకి 14 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. మరి డయామీటర్ ఇచ్చారంటే దానిలో మనం ఏదైతే ఉందో సగం తీసుకున్నాం అనుకో, మా రేడియస్ వచ్చేస్తుంది కదా. అంటే ఏదైతే ఉందో మనకి స్లాంట్ హైట్ ఇచ్చున్నారమ్మా, అలాగే డయామీటర్ ఆఫ్ ది కానికల్ టోంబ్ కూడా ఇచ్చున్నారు. అయితే ఏం జరుగుతుందంటే మా ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎట్ ద రేట్ ఆఫ్ 210 rupees per 100 meters square. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి అంటే మనకేం కావాలి, ఫార్ములా పై ఆర్ఎల్. పై అంటేనేమన్నా 22/7, ఆర్ అంటేనేమన్నా రేడియస్, ఎల్ అంటేనేమన్నా స్లాంట్ హైట్. అంటే ఏదైతే ఉందో మనకి ఇచ్చినవి రాద్దాం అనమాట. గివెన్ దట్ slant height of a cone. స్లాంట్ హైట్ మనం దేంతో డినోట్ చేస్తాం, ఎల్ తో డినోట్ చేస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ఏ కోన్. మా డయామీటర్ అంటే మన ఏంటి 2r అనమాట. 2r కాస్త మనకి ఎంత ఇచ్చినారు, 14 meters అని చెప్పేసి ఇచ్చినారు. మరి ఈ డయామీటర్ వస్తే మనం ఏం కనుక్కోవచ్చు, రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మా 14 ని మనం సగం చేసినట్టయితే 14/2. 14/2 అంటే ఎంత, 7 meters అనమాట. 14/2 అంటే 7 meters అవుతుంది. అంటే ఇప్పుడు మనం స్లాంట్ హైట్ ఇచ్చాడు, అది రాసాము. డయామీటర్ ఉంది, దాని నుంచి మనం రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి పై ఆర్ ఎల్. పై అంటే ఏమన్నా 22/7 ఇంటూ ఆర్ అంటేనేమన్నా 7 ఇంటూ ఎల్ అంటేనేమన్నా 25. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 22 ఇంటూ 25. మరి ఏదైతే ఉంది ఈ 22ని మనం 25 తో మల్టిప్లై చేయాలి. సరే ఈ పక్కన చేద్దాం. 25ని మనం 22 తోటి మల్టిప్లై చేద్దాం. 5 2s are 10, 2 2s are 4 plus 1 5, మళ్ళీ 2 5s are 10, 2 2s are 4 plus 1 5. అంటే మొత్తం కలిపితే ఎంత వస్తుంది అంటే 550 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 550 అని చెప్పేసి రాస్తాను. 550 మీటర్ స్క్వేర్. ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం ఏదైతే ఉందో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అంటే ఏదైతే ఉందో దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాస్త మనకి ఏదైతే ఉందో 550 అని చెప్పేసి ఇచ్చినాడు. అయితే ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఇట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎట్ ద రేట్ ఆఫ్ 210 rupees per 100 meters square. ఓకే మరి ఇప్పుడు అది రాస్తాం. గివెన్ దట్ అని చెప్పేసి ద కాస్ట్ ఆఫ్
వైట్ వాషింగ్ per 100 meter square. 100 meter square is equal to 210 rupees. మరి ఏదైతే ఉందో కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఇట్ పర్ 100 మీటర్ స్క్వేర్. 100 మీటర్ స్క్వేర్ కి ఎంత అవుతుంది అంటే 210 రూపీస్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను 1 మీటర్ స్క్వేర్ కి ఎంత అవుతుందో రాస్తానమ్మా. ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ పర్ 1 మీటర్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు, మా ఇక్కడ ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే 100 పెన్స్ యొక్క కాస్ట్ 210. అప్పుడు ఒక పెన్ కాస్ట్ ఎంత అంటే మనం ఏదైతే ఉందో 100 తో డివైడ్ చేయాలమ్మా. 210 డివైడెడ్ బై 100, 210 బై 100 రూపీస్ అనమాట. ఓకే మా ఇదైతే ఉందో కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ పర్ 1 మీటర్ స్క్వేర్. మా ఏదైతే ఉందో మన 1 పెన్ యొక్క కాస్ట్ ఇంత అన్నట్టు. మరి ఏదైతే ఉందో మనకి ఏదైతే ఉందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది 550 మీటర్ స్క్వేర్ కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అన్నట్టు, ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ పర్ 550 మీటర్ స్క్వేర్. మా ఏదైతే ఉందో 550 మీటర్ స్క్వేర్ అంటే 550 ఇంటూ 210 బై 100. మా ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 55 ఇంటూ 21. మా ఏదైతే ఉందో 55 ని మనం 21 తో మల్టిప్లై చేయాలి. సరే ఇక్కడ చూద్దాం. 55 ని 21 తో మల్టిప్లై చేయాలి. 1 5s are 5, 1 5s are 5, 2 5s are 10, 2 5s are 10 plus 1 11. అంటే 1155 అవుతుంది. అంటే మనకి ఏదైతే ఉందో 1155 రూపీస్. ఓకే మా అర్థమవుతుందా? ఇక్కడ ఏదైతే ఉందో ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో ఫైండ్ ద కాస్ట్ అనేసి అన్నారు కదమ్మా. మా ఇక్కడ ఏదైతే ఉందో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ది వైట్ వాషింగ్ ఇట్ అనేసి అన్నారు కాబట్టి ఎంత అవుతుంది అంటే మొత్తం కాస్ట్ 1155 రూపీస్ అనమాట. మనకి ఫైనల్ గా ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 1155 రూపీస్ అన్నట్టు. ఓకే మా అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి ఇది ప్రాబ్లం అనేది. ఓకే మా నెక్స్ట్ 9th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 11th టాపిక్. అందులో ఎక్సర్సైజ్ 11.1 లో 7th క్వశ్చన్ అమ్మా. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7th క్వశ్చన్ ఏం చెప్తుంది? ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్. మా ఏదైతే ఉందో జోకర్స్ క్యాప్ అంటే ఏదైతే ఉందో మీకు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఉందో కొంతమంది లేకపోతే ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు వాటిల్లో ఏదైతే ఉందో కొన్ని క్యాప్స్ అనేవి ఇస్తారు అనమాట. అవి ఏ షేప్ లో ఉంటాయి అంటే కోన్ షేప్ లో ఉంటాయి అన్నట్టు. అవి ఏ షేప్ లో ఉంటాయి? కోన్ షేప్ లో ఉంటాయి. ఆ ఏదైతే జోకర్స్ కూడా కొంతమంది ఏదైతే ఉందో ఆ క్యాప్ ని పెట్టుకుంటారు అన్నట్టు. ఆ ఏదైతే జోకర్స్ క్యాప్ అది కాస్త చూసినట్టయితే కోన్ షేప్ లో ఉంటది. దాని యొక్క బేస్ రేడియస్ కాస్త 7 సెంటీమీటర్స్ అంట. అంటే దాని యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ వచ్చేసరికి 24 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. అలాంటి క్యాప్స్ 10 తయారు చేయాలి అంటే ఎంత షీట్, ఏరియా ఆఫ్ ద షీట్ అనేది అవసరం అవుతుంది అని చెప్పేసి అడుగున్నాడమ్మా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉందో ఒక షీట్ తయారు చేయడానికి ఉండేటువంటి ఏరియా ఆఫ్ ద షీట్ ని మనం కనుక్కున్నట్టయితే 10 క్యాప్స్ కావాలంటే వచ్చినటువంటి ఏరియాని మనం 10 తో మల్టిప్లై చేస్తే
మనకు కావాల్సినటువంటి ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్ వస్తాయి అన్నట్టు. ఓకే మరి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ ఇచ్చున్నారు, అది కాస్త 7 సెంటీమీటర్స్. రేడియస్ అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది 7 సెంటీమీటర్స్. ఇదైనా తీసుకోవచ్చమ్మా, లేదా ఇటువైపు అయినా తీసుకోవచ్చు. 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి హైట్ ఇచ్చున్నారు. మా హైట్ కాస్త మనకి ఇది 24 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట, సెంటీమీటర్ అన్నట్టు. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఏరియా అనేది కనుక్కోవడం కోసం మనకి ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ అన్నట్టు, పై ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. సరే మా ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మా గివెన్ దట్ radius of the cone r is equal to 7 centimeter. Next, height of the cone, height of the h is equal to 24 సెంటీమీటర్స్. మరి ఏదైతే ఉందో మనకేం కావాలి, ఇక్కడ స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు, అది మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ మనకి మూడింటి ఏదైతే ఉందో ఆర్హెచ్ఎల్ఎల్లో ఒకటి తెలియదు, మిగతా రెండు తెలిసినప్పుడు మనకు ఫార్ములా ఏం చెప్పాను, ఫార్ములా ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇది ఎలా ఫార్ములా వచ్చింది అంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఎంత 7 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే 24 స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 24 స్క్వేర్ అంటే 576. That implies L square is equal to 625. దాని నుంచి L అంటే ఏం చెప్తారు, L is equal to root 625, that is equal to 5 అవుతుంది. L equal to 5 అన్నట్టు. మరి L వాల్యూ వచ్చేస్తుంది, స్లాంట్ హైట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఫైండ్ అవుట్ చేస్తాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. మై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అంటే ఫార్ములా ఏంటి, పై ఆర్ ఎల్. మరి ఇక్కడ ఏదైతే ఉందో చూసుకున్నట్టయితే పై అంటే ఏమన్నా 22/7, ఈ ఆర్ అంటేనేమన్నా ఇక్కడ ఆల్రెడీ ఆర్ ఈక్వల్ టు 7 అని చెప్పేసి ఇచ్చున్నారు, 7 రాస్తాను. ఎల్ అంటేనేమన్నా 25. మరి ఇక్కడ 7 అనేది ఇక్కడ 7 అనేది క్యాన్సిల్ అవుతుంది. మరి 22 ఇంటూ 25, మరి ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 25 ని 22 తో మల్టిప్లై చేస్తే 5 2s are 10, 2 2s are 4 plus 1 5 అన్నట్టు, మళ్ళా 50 అవుతుంది. అంటే మొత్తం కలిపితే 550 అన్నట్టు. సెంటీమీటర్ స్క్వేర్. ఓకే అమ్మా, ఇక్కడతో మనకి ఏదైతే ఉందో ఇక్కడతో మనకి ఏం తెలిసింది అన్నట్టు, ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ 1 క్యాప్ అన్నట్టు. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ద షీట్ required to make 1 cap. 1 cap is equal to 550 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దేర్ఫోర్
area of the sheet required to make 10 such caps. అయ్యమ్మ ఏదైతే ఒక క్యాప్ తయారు చేయడానికి 550, 10 క్యాప్స్ కి ఎంత అన్నాడు అంటే 550 ఇంటూ 10 అన్నాడు. 550 ఇంటూ 10 అంటే ఏమవుతుంది 5500 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే మా అర్థమైందా? ఏరియా ఎంత షీట్ రిక్వైర్డ్ అంటే 5500 సెంటీమీటర్ స్క్వేర్ అన్నట్టు. ఓకే మా అర్థమైందా? ఓకే మా నోట్ చేసుకోండి మా ఈ ప్రాబ్లం వచ్చేసరికి. ఓకే మా చూడండి. సరే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 9th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 11th టాపిక్ ఎక్సర్సైజ్ 11.1 లో మనకి 8th క్వశ్చన్ అన్నట్టు, లాస్ట్ క్వశ్చన్ అమ్మా ఇది. దీనికి సొల్యూషన్ చూడమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బస్ స్టాప్ ఈస్ బారికేటెడ్ ఫ్రమ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద రోడ్ బై యూజింగ్ 50 హాలో కోన్స్ మేడ్ ఆఫ్ రీసైకిల్డ్ కార్డ్బోర్డ్. మరి ఇక్కడ మీరు చూస్తే ఉంటే ఏదైతే ఉందో బస్ స్టాప్ లో కానీ వాటిల్లో కానీ ఏదైతే ఉందో కొన్ని చోట్ల మనకి ఆ రోడ్డుకి మధ్యలో కానీ లేకపోతే రిమైనింగ్ పార్ట్ దగ్గర కానీ కొన్ని చోట్ల కోన్ షేప్ లో ఉండేటువంటి డివైడర్స్ దగ్గర మనకి పెడతా ఉంటారు అన్నట్టు. ఇక్కడ మొత్తం కూడా బస్ స్టాప్ లో మొత్తం 50 కోన్స్ అనేవి పెట్టారు అన్నట్టు. ఈచ్ కోన్ హ్యాస్ ఎ బేస్ డయామీటర్ 40 సెంటీమీటర్ అండ్ హైట్ 1 మీటర్. If the outer side of the each cones is painted and the cost of painting is 12 rupees per meter square. అంటే ఏం జరుగుతుందంటే మా వాటన్నిటికీ కూడా పెయింట్ వేసారు అన్నట్టు. మొత్తం 50 కోన్స్ పెట్టారు అనుకున్నాం కదా, వాటన్నిటికీ కూడా పెయింట్ వేసారంట. ఆ పెయింట్ వేయడానికి 1 మీటర్ స్క్వేర్ కి 12 రూపీస్ అవుతుందంట. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పెయింటింగ్ ఫర్ ఆల్ దీస్ కోన్స్? మొత్తం 50 కోన్స్ పెడుతున్నారు కదా, ఆ 50 కోన్స్ కి పెయింట్ వేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? మా ఏదైతే 50 కోన్స్ కి పెయింట్ వేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మీటర్ స్క్వేర్ కి 12 రూపీస్. 1 మీటర్ స్క్వేర్ కి 12 రూపీస్ అంటే అసలు మొత్తం ఎన్ని మీటర్ స్క్వేర్ వస్తుంది అంటే ఒక్కొక్క కోను ఎంత ఏరియా ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక కోన్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకే ఈ విధంగా కోన్స్ ఉన్నాయి అన్నట్టు. ఇలాంటి మొత్తం 50 కోన్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ 50 కోన్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇదిగో దాని యొక్క 50 హాలో కోన్స్. ఈచ్ కోన్ హ్యాస్ ఏ బేస్ డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 సెంటీమీటర్స్ అన్నారు. అలాగే నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 1 మీటర్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ మనకి హైట్ ఉందమ్మా, అలాగే మనకి డయామీటర్ ఇచ్చాడంటే రేడియస్ కూడా ఇచ్చినట్టే. దాని నుంచి మనం ఇప్పుడు స్లాంట్ హైట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి దానికి ఏదైతే ఉందో సొల్యూషన్ కానీ మనం చూసినట్టయితే, సొల్యూషన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే మా గివెన్ దట్ height of a cone h equal to 1 meter. అలాగే diameter of a cone
మా డయామీటర్ అంటే మనం ఏమనుకున్నాం 2r is equal to 40 సెంటీమీటర్. దీని నుంచి రేడియస్ ఆఫ్ ఏ కోన్ r is equal to 40/2 అంటే 20 సెంటీమీటర్. ఈ 20 సెంటీమీటర్స్ నేను మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకుని, ఇక్కడ మీటర్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 20/100 అంటే 0.2 మీటర్స్. 0.2 మీటర్స్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఇక్కడ రాద్దామమ్మా. 20/100 మీటర్స్. 20/100 అంటే 0.2 మీటర్స్. ఇప్పుడు దీని నుంచి మనకి ఏదైతే ఉందో స్లాంట్ హైట్ కనుక్కోవాలి. స్లాంట్ హైట్ ఎలా కనుక్కోవడం కోసం ఫార్ములా L² is equal to R² plus H². That implies L² is equal to R అంటే ఎంత 0.2 హోల్ స్క్వేర్ ప్లస్ H² అంటే ఎంత H అంటే 1 అనమాట. ఇది H ఈక్వల్ టు 1. దట్ ఎంప్లాయిస్ L² is equal to 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.04 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. దట్ ఎంప్లాయిస్ L² is equal to 1.04. That implies L is equal to square root of 1.04. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే L is equal to ఈ 1.04 కి రూట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఆల్రెడీ తను ఇచ్చున్నాడు. 1.04 కి రూట్ అంటే 1.02 అని చెప్పేసి 1.02 మీటర్స్. ఇక్కడతో మనకి ఏదైతే ఉందో స్లాంట్ హైట్ కనుక్కోవడం కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. అండ్ ఫార్ములా పై ఆర్ ఎల్. దట్ ఈస్ ఈక్వల్ టు పై అంటే ఏమన్నా 3.14. ఈ ఆర్ అంటే ఎంత రేడియస్ 0.2 అన్నట్టు 0.2 ఇంటూ ఎల్ అంటే 1.02. ఇక్కడ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈక్వల్ టు దాన్ని మనం 314/100 ఇంటూ 2/10 ఇంటూ 102/100. దీన్ని సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయొచ్చు, లేకపోతే అలా ఉంచేసేద్దాం. లేకపోతే మనకి ఏదైతే ఉందో కాస్ట్ అడిగాడు కదా, సరే అలా ఉంచేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం 50 హాలో కోన్స్. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 50 కోన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇది వచ్చింది. 50 కోన్స్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే దీన్ని నేను 50 తో మల్టిప్లై చేస్తాను. 50 ఇంటూ 314/100 ఇంటూ 2/10 ఇంటూ 102/100. 52s అన్నట్టు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 314 ఇంటూ 102/1000 అవుతుంది. ఇది కాస్త మీటర్ స్క్వేర్ అమ్మా. ఇది మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకేమి ఇచ్చినాడు, గివెన్ దట్ the cost of painting per 1 meter square, the cost of painting per 1 meter square is equal to
12 రూపీస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ పర్ 314 into 102/1000 meter square is equal to మా 1 పెన్ కాస్ట్ 12 రూపీస్ అంటే మనకి ఇన్ని పెన్లు కాస్ట్ అంటే దీన్ని మనం 12 తో మల్టిప్లై చేయాలి. 314 into 102 into 12/1000. మా ఏదైతే ఉందో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. మా ఈ 102ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 తో మల్టిప్లై చేద్దాం. 102ని మనం 12 తో మల్టిప్లై చేద్దాం. 12 2s are 24, 12 1s are 12. మరి దీని వచ్చేసరికి నెక్స్ట్ ఈ 314 తో మల్టిప్లై చేయాలి. 314 తో 314 తో మల్టిప్లై చేయాలి. 4 4 16, 4 2s are 8 plus 1 9, 4 2s are 8, 4 1s are 4. Next 1 2 2 4, 1 2 2 4, 3 4 4 3s are 12, 3 2s are 6 plus 1 7, 3 2s are 6, 3 మొత్తాన్ని యాడ్ చేస్తే 6, 9 plus 4 13, 13 14 8 3 8 4 3 3 6. Three 8 4 3 3 6 divided by 1000. మాది కాస్త మనకి ఏమవుతుంది 1000 అంటే 3 డిజిట్స్ యువతలకి వెళ్ళిపోతుంది. 384.336. మరి దీన్ని ఏం రాయొచ్చు 384.36 ని 4 కింద రాసుకోవచ్చు అనమాట. అంటే ఇంత అనమాట 384.34 రూపీస్ అవుతుంది అన్నట్టు. మా అర్థమైందమ్మా ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ 1 ఏదైతే ఉందో మనం ఏరియా ఆఫ్ 1 కోన్ ని మనం ఫైండ్ అవుట్ చేసాము. దాన్ని 50 కోన్స్ కాబట్టి 50 తో మల్టిప్లై చేశాను. 1 మీటర్ స్క్వేర్ యొక్క కాస్ట్ 12 రూపీస్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చినటువంటి ఏరియాని మనం 12 తో మల్టిప్లై చేశాను. అంటే మనకు కావాల్సినటువంటి కాస్ట్ అనేది వచ్చింది అనమాట. మా ఇక్కడతో మనకి ఏదైతే ఉందో ఈ ఏదైతే 11.1 అనేటువంటి ఎక్సర్సైజ్ మనకి కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ వీడియోలో మనకి ఏదైతే ఉందో 11.2 ఎక్సర్సైజ్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. ఓకే మా ఇది రాసుకోండమ్మా, ఇది కంప్లీట్ అయిపోయింది. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.